నింగి నుంచి నేలకు దిగి వచ్చిన నీలిరంగును కలిపి సముద్రపు నీటిలో తేలుతున్నట్లు హిందూ మహాసముద్రం ఇక్కడ మెరుస్తూ ఉంటుంది. తీర ప్రాంతం గుండా చిన్న చిన్న నక్షత్రాల మాదిరి బిందువులు అలలతో ఒడ్డుకు కొట్టుకొస్తూ బీచ్లో గంతులు వేస్తున్నట్లు అనిపించింది. ఈ నీలి వెలుగును నీళ్లగుండా ఈ తడి ఇసుక ప్రతిబింబిస్తోంది. నీలి నీటిలో వెల్లువెత్తే నీలి వెలుతురు జనాన్ని అల్లుకున్నట్లు అలరిస్తోంది. మరోపక్క అందాల చంద్రుడు తెల్లటి ఛాయలో సముద్రానికి వెళ్లవేసినట్టు నీలివెన్నెలా పంచుతాడు. అసలు సముద్రంపై చంద్రుడిని ఇలా చూడ్డమే గొప్ప అనుభూతి. ఇదంతా ఒకెత్తైతే అసలు సముద్రపు నీళ్లు ఇలా నీలం రంగులోనే ఎందుకుంటాయి? ఇలా పట్టపగలైనా అర్ధరాత్రైనా సముద్ర జలాలతో నీలం రంగును ఎవరు కలిపారు? ఇది వైజ్ఞానిక వింత, అంతకు మించి అద్భుతం. కొన్ని చోట్లయితే కన్నుల పండుగగా ఉండే ఈ ప్రాంతాన్ని సీ ఆఫ్ స్టార్స్గా అంటారు. మాల్దీవుల్లో అత్యంత ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో ఇది ఒకటి. పర్యాటకులు ఆ ప్రాంతానికి వెళ్లాలని, ఆ సుందర దృశ్యాన్ని కనులారా చూడాలని ఆశపడతారు. ఇదంతా ప్రకృతి చేసిన వింత, ఊహకు అందని అద్భుతం. బయోలుమినిసెంట్ ప్లాంక్టన్ వల్ల సముద్రంపై ఈ మ్యాజికల్ లైట్స్ ఏర్పడుతున్నాయి. అదే సీ ఆఫ్ స్టార్స్ అని పిలుస్తారు. బయోలుమినిసెంట్ ప్లాంక్టన్ కారణంగా అలల పొంగులో మెరిసే వెలుగుజిలుగులు పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మాల్దీవుల్లో సీ ఆఫ్ స్టార్స్ ను చూడాలనుకుని కోరుకుంటున్నామని ప్రజలు చెప్పినప్పుడు వారు బయోలుమినిసెంట్ ప్లాంక్టన్ వల్ల ఏర్పడే కెమికల్ రియాక్షన్ ను చూడాలని కోరుకుంటున్నారని అర్థమని మెరైన్ బయాలజిస్ట్, వైల్డ్ లైఫ్ ప్రెజెంటర్ లూరెన్ ఆర్థూర్ అంటారు. బయోలుమినిసెంట్ అనేది రసాయనిక ప్రతిచర్య. దీని ద్వారా కాంతి తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ప్లాంక్టన్ అనేది సూక్ష్మజీవుల సమూహ పదం. వాటి కదలికలను అవి నియంత్రించుకోలేవు. ప్రవాహాల్లో అవి తేలియాడుతూ ఉంటాయి. అన్ని సూక్ష్మజీవులు కాంతిని వెదజల్లేవి కావు. బయోలుమినిసెంట్ ప్లాంక్టన్ను కనుగొనేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రాంతం లేదు. ప్లాంక్టన్లను మాల్దీవుల్లో లేదా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కనుగొనవచ్చని ఆర్థూర్ చెప్పారు. మాల్దీవుల్లోని పలు దీవుల్లో ఎన్నో బయోలుమినిసెంట్ ప్లాంక్టన్ను చూడగలగడం నా అదృష్టంగా భావిస్తానని ఆర్థూర్ అన్నారు. తక్కువ సమయం గడిపేందుకు మాల్దీవులకు వచ్చే ప్రయాణికులు ఈ పగడాల దీవిలో సీ ఆఫ్ స్టార్స్ ను చూసేందుకు ఎంతో ఆశపడతారు. ఇంకా ఈ వింత చూడ్డానికి ఏప్రిల్ ప్రారంభం నుంచి అక్టోబర్ మధ్యలో ఉండే నైరుతి ఋతుపవనాల కాలంలో అక్కడికి వెళ్లాలని సూచించారు. ఆ సమయంలో నీటి ప్రవాహాలు నైరుతి నుంచి ఈశాన్య దిశగా పెద్ద సంఖ్యలో వీటిని గుర్తించవచ్చు. మొత్తానికి సముద్రంలో నీలిరంగు మెరుపు వెనుక ఎంత కథ ఉందో చూశారా? ప్రకృతి చేసే అద్భుతాలలో సముద్ర నీలి తరంగం ఒకటి. చూశారుగా ఈ అద్భుతం.